హాయ్ అండి. చికెన్ పకోడీ చేస్తున్నాను. చికెన్ ఎప్పుడు తీసుకొచ్చినా శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం కొద్దిగా పసుపు కొద్దిగా వంకాయలు వేసి 5-6 గంటల పాటు ఫ్రిడ్జ్లో మూత టైట్గా పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్మెల్ రాదు. ఇలా నేను పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. ఒక గిన్నెలో 1 స్పూన్ వరకు మైదా 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నాను. ఇంకా మీకు కరకరలాడుతూ రావాలంటే 1 స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేయండి. ఒక ఎగ్ వేసుకున్నాను. కొద్దిగా మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ పిండిలకి సరిపడగా చికెన్లో సాల్ట్ చికెన్కి సరిపడగా వేసుకున్నాను. వేడి ఆయిల్లో ఇలా ఒక్కొక్క పీసు వేసుకుంటే మనకి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. చక్కగా లోపటంతా కూడా పీసు మెత్తగా ఉండి పైన కూడా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. బియ్యం పిండి వేస్తే కరకరలాడుతూ వస్తుంది. ఓన్లీ మైదా శనగపిండే కాబట్టి మనకి సాఫ్ట్గా మెత్తగా చాలా జ్యూసీగా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చీలు ఎవరికైనా ఇలా వేపుకొని తినడం ఇష్టంగా ఉంటే కొంచెం ఘాట్లు పెట్టి ఆయిల్లో వేస్తే తుల్లకుండా ఉంటుంది. లేదంటే ముఖం పైకి తుల్లే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం వేడి ఆయిల్ వేసేటప్పుడు అవి పేలుతాయి అన్నమాట పచ్చిమిర్చీలు. అందుకనే కొంచెం ఘాట్లు పెట్టి వేసి చూడండి. ఇట్లా ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకొని తీసేసుకోవాలి. పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తినేస్తారు. మిరియాల పొడి వేసుకొని నేను కొంచెం సాల్టు కొంచెం ఎర్రకారం అంటే కారం పొడి వేసుకున్నాను. 5 గంటల పాటు పెట్టి చికెన్ కర్రీ చేసిన ఇలా పకోడీలాగా వేసుకున్న చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. కాలుతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చూసారు కదా ఎట్లా ఇరిస్తే అట్లా ఇరుగుతుంది. సాఫ్ట్గా మెత్తగా జ్యూసీగా చాలా బాగుందండి. మీరు అప్పటికప్పుడు వండాలన్నా ఉప్పు నీళ్ళల్లో 1 గంట పాటు అయితే వదిలిపెట్టి చూడండి. చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. టేస్ట్ అదిరిపోయిందండి.